శ్రీకాకుళం జిల్లాలోని ఆముద వలసను అందాల వలస చేస్తామంటూ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. డబ్బులు పంచే ఆలోచనతో కాకుండా ప్రజల సంపద పెంచేలా కూటమి సర్కార్ ముందుకు వెళ్తోందంటూ తెలియజేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయంటూ కూడా తెలియజేశారు. బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం మన అల్లెన గ్రామంలో జరిగినా సరే ఈ రోజు గొడ్డలి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఒక్క మంచి మాట చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలాగుంటుందో అన్నది కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అల్లెన గ్రామస్తులు కూడా చెప్తున్నాను, ఇది ఏదో ఇసుక కోసమో దొడ్డి దారి కోసమో వేసినటువంటి రోడ్డు కాదు, రాజమార్గం ఈ రోజు అల్లెన గ్రామానికి వేశాం. మెయిన్ రోడ్డు నుంచి బ్రహ్మాండంగా అతి తక్కువలోనే ఇక్కడికి రావడానికి వేశాం. ఈ రోజు స్పష్టంగా ఎక్కడికి వెళ్లాలన్నా సరే అక్కడ వరకు మీరు కారులోనైనా ట్రాక్టర్లోనైనా సరే వెళ్లి మీ పొలాలన్నీ కూడా చూసుకునే అవకాశం ఈ రోడ్డు వల్ల మీకు కలిగింది. మీ ఊరిలో కాలువ తీయాలంటే ఎమ్మెల్యే చెయ్యాలి, మరి సర్పంచ్ ఏం చేస్తాడు? మీ పంచాయతీకి వచ్చిన నిధులు ఏం చేస్తారు? మీరు నిలదీయాలి. మమ్మల్ని ప్రశ్నించడమే కాదు, మీ గ్రామంలో మీ సర్పంచులు ఎంపీటీసీలు నిలదీయాలి. పంచాయతీలకు డబ్బులు ఇస్తాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 3 సంవత్సరాలు పుష్టి 3 రూపాయలు కూడా మీ పంచాయతీకి ఇవ్వలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పార్టీ చూడలేదు, కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, ప్రాంతాన్ని చూడలేదు, వర్గాన్ని చూడలేదు, వర్ణాన్ని చూడలేదు. అన్ని పంచాయతీలకి మేము నిధులు ఇచ్చాము.